రాజధాని శంకుస్థాపన సందర్భంగా భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు ఏపీ డీజీపీ రాముడు. దాదాపు 10,000 మంది పోలీసులను బందోబస్తుకు ఉపయోగిస్తున్నామని తెలిపారు. ఆయన భద్రతా ఏర్పాట్లపై రాముడితో మా ప్రతినిధి రమేష్ పైట్ల ఫేస్ టు ఫేస్. అమరావతి శంకుస్థాపన ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఇందుకోసం పెద్ద ఎత్తున వీఐపీలు రాబోతున్నారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున ప్రజలు కూడా హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించి అసలు భద్రత ఏ విధంగా ఉంటుంది, వీఐపీల సెక్యూరిటీ ఏ విధంగా ఉంటుంది, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు అన్న దానిపై మనతో మాట్లాడడానికి డీజీపీ రాముడు గారు ఉన్నారు. సార్ చెప్పండి, అక్కడ భద్రత ఏర్పాట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి? చాలా పెద్ద ఎత్తునే ఉంటాయి. ఎందుకంటే అక్కడ చాలామందిని ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా మన ప్రధానమంత్రి గారు అక్కడ వస్తున్నారు. అందుకోసం ఏర్పాట్లు కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. పెద్ద ఇప్పుడు అదే ఈ ఫోర్సెస్ ఎక్కడెక్కడన్నా గ్యాదర్ చేసి అవసరమైనంత ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఎంత ఫోర్స్ డిప్లై చేయబోతున్నారు? వీఐపీలు చాలా మంది రాబోతున్నారు. వాళ్ళ సెక్యూరిటీ ఏ విధంగా ఉండబోతుంది? దాదాపు అందరూ కదా, అంటే అన్ని ర్యాంక్స్ కలిసి కానిస్టేబుల్ నుంచి పై వరకు కూడా దాదాపు ఒక 10,000 మంది వరకు అక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతుంది దగ్గర. ఎందుకంటే అక్కడ ఈ మన రోడ్లు, అక్కడ పోయే రోడ్లు బందోబస్తు చేసుకోవాలి. అలాగే అక్కడ గ్రౌండ్లో బందోబస్తు చేయాలి. ఆ గ్రౌండ్కు చాలామంది హెలికాప్టర్స్లో వస్తున్నారు. వాళ్ళ సొంత హెలికాప్టర్స్లో వస్తున్నారు. ప్రైమ్ మినిస్టర్ గారంటే కూడా 2-3 హెలికాప్టర్స్ వస్తాయి. సో వీళ్ళందరికీ తగిన బందోబస్తు వాళ్ళ ఏ స్టేజ్లో, అంటే వాళ్ళు ప్రతి విఐపికి ఒక బందోబస్తు స్కేల్ అని ఉంటుంది కదా, దాని ప్రకారం చేయాల్సి వస్తుంది. ప్రధానంగా ప్రధానమంత్రి వస్తున్నారు, కొంతమంది వీఐపీలు చాలా మంది కూడా వస్తున్నారు. ప్రధానమంత్రి సెక్యూరిటీ మొత్తం ఎండేజ్ చూసుకుంటే మనం కూడా ఏమైనా వర్షన్గా ఉండబోతుంది సార్? ప్రధానమంత్రి గారి సెక్యూరిటీ ఉన్న సిస్టమ్ ఎట్లుంటుందంటే, ఇప్పుడు క్లోజ్ సెక్యూరిటీ అంటే నార్మల్గా దగ్గర చుట్టూ ప్రధానమంత్రి గారి చుట్టూ ఉన్న సెక్యూరిటీ అంతవరకు వాళ్ళు ఎస్పీజీ వాళ్ళు చూసుకుంటారు. మిగతా విషయాల్ని మనమే చూసుకోవాలి. అంటే మెయిన్గా అక్కడ చూస్తే ట్రాఫిక్ అనేది చాలా ఇబ్బందికర పరిస్థితి. అయితే విజయవాడ సిటీ నుంచి బయటికి రావాలన్నా లోపలికి వెళ్ళాలన్నా దానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? అంటే లాస్ట్ టైము మనము ఈ పౌరంకిత సభ జరుపుకున్నప్పుడు, అంటే ఒక ఏడాది కొత్త రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వం ఒక ఏడాది కాలంలో ఏడాది పూర్తయిన తర్వాత జరుపుకున్నటువంటి ఆ మీటింగ్లో అప్పుడు ఫాలో అయిన సిస్టమే ట్రాఫిక్ ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నాము. తర్వాత ఈసారి డిఫరెన్స్ ఏమంటే, అదే మన సభా ప్రాంగణం ఏమో చాలా లోపలికి ఉంది. కాబట్టి సభా ప్రాంగణానికి చేరడానికి కూడా మెయిన్ రోడ్ల నుంచి కూడా మళ్ళీ రోడ్లు తయారు చేయడం జరుగుతుంది. ఇప్పుడు చకచక పనులు జరిగిపోతున్నాయి. అక్కడ రోడ్లు తయారు చేసి, కొన్ని రోడ్లు ఉన్నాయి, కొన్ని తయారు చేసి వస్తుంది. ఆల్టర్నేట్ రోడ్స్ కూడా తయారు చేస్తున్నాము. అమరావతి సెక్యూరిటీ, అమరావతి శంకుస్థాపన సంబంధించి సెక్యూరిటీ ఏర్పాట్లు పూర్తిగా అయిపోయినాయి. అంతేకాకుండా దీనికి సంబంధించి కొంత ప్లాన్స్ ఇప్పుడు నడుస్తున్నాయి. మరోవైపు దీనికి సంబంధించి వీఐపీలు కూడా పెద్ద ఎత్తున రాబోతున్నారు. వాళ్ళకి సంబంధించి సెక్యూరిటీ కూడా ఉండబోతుంది. అయితే ట్రాఫిక్ అనేది ఒక సమస్య. దీనికి సంబంధించి ఇప్పటికీ ఒక ప్లాన్స్ కావచ్చు, లేకుంటే కొన్ని రూట్స్ మ్యాప్స్ కూడా క్లియర్ చేశాము. మరికొన్ని హెలికాప్టర్స్ కూడా ఇప్పుడు నిర్మాణం జరుగుతున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి పూర్తిగా సెక్యూరిటీ ఏర్పాట్లు పూర్తయినట్లుగా అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఫణితో రమేష్ వైట్ల, ఎన్టీవీ.